హలో గైస్, నేను అన్నట్టుగానే ఆర్సీబీ అయితే మ్యాచ్ అయితే విన్ అయిపోయింది. సో కంగ్రాచులేషన్స్ ఆర్సీబీ టీమ్, ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే చాలా చాలా మంచి బ్యాటింగ్ ఆడినారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఆర్సీబీ గెలిచినందుకు. ఎందుకంటే ఫస్ట్ టైం గెలిచినప్పుడు లక్కీ అనుకున్నారు, కానీ సెకండ్ టైం గెలవడం అనేది ఒక అలవాటుగా మార్చుకున్నారు ఆర్సీబీ టీం. అసలు ఏమన్నా బ్యాటింగ్, విరాట్ కోహ్లీ 75 రన్స్తో నాట్అవుట్గా నిలిచినాడు. ఓవరాల్ మొత్తం టీం మొత్తానికి, మ్యాచ్ మొత్తానికి కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా విరాట్ కోహ్లీకే వస్తుంది. సో అసలు ఏంటి, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలిసేసుకున్నాం. సో ఫస్ట్ టాస్ గెలవంగానే ఆర్సీబీ అయితే బౌలింగ్ అయితే తీసుకున్నారు. ప్లానింగ్ తగ్గట్టు బౌలింగ్ వేసి చాలా తక్కువ స్కోర్కి రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. మంచి పవర్ ప్లేలోనే వికెట్ అందించాడు మన భువనేశ్వర్ కుమార్. 2 వికెట్లు తీసుకున్నాడు. యాజిల్ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. రషీద్ సలాం 3 వికెట్లు తీసుకున్నాడు. సో దీంతో పవర్ ప్లేలో సగం స్కోర్ అయితే కొట్టలేకపోయినారు. తక్కువ స్కోర్కి రెస్ట్రిక్ట్ చేసేసినారు. మొత్తం ఓవరాల్గా బ్యాటింగ్ చూసుకుంటే జస్ట్ వాషింగ్టన్ సుందర్ ఒక్కడే 50 రన్స్ చేసి అవుట్గా నిలిచినాడు జీటీఏ టీంకి. సో 155 స్కోర్ చేసినారు. 8 వికెట్స్ పడినాయి. 20 ఓవర్స్లో కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ మొత్తం శివతాండవం అన్నాడు. మొత్తం కాంతార మూవీ చూపించేసిండు జీటీ వాళ్ళకైతే. చాలా మంచి బ్యాటింగ్ ఆడాడు. మొత్తం పూర్తి ఫుల్ ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నాడు. ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ అన్నాడు. ఇంకా స్టిల్ 25-26 ఉన్నట్టు యంగ్ ప్లేయర్లా కనిపిస్తూ అసలు ఎవరికి కూడా అందనంత స్థాయికి బ్యాటింగ్ అన్నాడంటే అర్థం చేసుకోండి. వికెట్స్ పడుతున్నా కూడా విరాట్ కోహ్లీ మాత్రం కొట్టడం అయితే ఆపలేదు. సో మంచి స్కోర్ అయితే కొట్టినాడు. ఓవరాల్ టీంకి 75 రన్స్తో నాట్అవుట్గా నిలిచినాడు. విరాట్ కోహ్లీ ఈజ్ ద బెస్ట్ టీమ్ ప్లేయర్ అని చెప్పి మనం ఈ యొక్క ఇన్నింగ్స్తో మనం అయితే డిక్లేర్ చేసుకోవచ్చు. అంత మంచి బ్యాటింగ్ అన్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే క్రెడిట్ మొత్తం బౌలర్లకు వేయాలి, ఆర్సీబీ బౌలర్లకు. ఎందుకంటే మంచి బౌలింగ్ వేసి చాలా రెస్ట్రిక్ట్ చేసినాడు కాబట్టి ఈజీగా అయిపోయింది బ్యాట్స్మెన్ అందరికీ. కానీ ఓపెనింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ ఇంకా వెంకటేష్ అయ్యారు. మామూలు స్కోర్ కాదు నాన్న అది. పుట్టుపట్టు ఫస్ట్ బాల్ రైట్ బాల్ నుంచే దూకుడుగా ఆడినారు. మొత్తం పవర్ ప్లేలోనే సగం స్కోర్ అయితే వచ్చేసింది మన ఆర్సీబీ ప్లేయర్లకి. సో దాంతో 2 వికెట్లు పడిపోయినా కూడా అంత నష్టం జరగలేదు. విరాట్ కోహ్లీ మాత్రం నిలబడి మ్యాచ్ అయితే గెలిపిస్తున్నాడు. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా ఇస్తారేమో నేను అనుకుంటా. సో ఇదైతే 18 ఓవర్స్లోనే కంప్లీట్ చేసేస్తున్నారు మ్యాచ్ మొత్తం. అంత ఈజీ అయిపోయింది మొత్తం. వన్ సైడ్ మ్యాచ్, ఎక్స్ట్రాడినరీ మ్యాచ్, హై కాన్ఫిడెంట్ లెవెల్ మ్యాచ్ ఇది. సో ఇది ఇవాళ జరిగిన ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్లో. అండ్ వన్స్ అగైన్ ఆర్సీబీ ప్లేయర్స్కి కంగ్రాచులేషన్స్ ఫైనల్ గెలిచినందుకు. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నాన్నగారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.